హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిజంగా మహిళలంటే చాలా గౌరవం ఉండాలి ఎవరికైనా. మన అమ్మ, అక్క, చెల్లి అంతా కూడా మహిళలే. వారిని మనం ఎంతగా గౌరవిస్తామో సాటి మహిళల్ని, మన ఇరుగు పొరుగు వారిని కూడా అంతగానే గౌరవించాలి, అంతగానే వారిని ప్రేమించాలి. ముఖ్యంగా మనుషులు అందరూ ప్రేమగా ఉండాలి. కానీ ఎవరైతే పొలిటికల్ గా లేడీస్ ఎంటర్ అయ్యారు, భూమా అఖిలప్రియ గారు కావచ్చు, అదేవిధంగా మాధవిరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా సింగనమల ఎమ్మెల్యే శ్రావణి గారు, వీళ్ళంతా కూడా మహిళలుగా ఉండి రాజకీయంగా ఎదుగుతూ అందరికీ ఉపయోగపడతారు, ఒక తల్లి మనసు కలిగి ఉంటారు అని అందరూ అనుకున్నారు. కానీ సింగనమల ఎమ్మెల్యే గారు, మీ అందరికీ తెలుసు, ఆవిడ శ్రావణి గారు, బండారు శ్రావణి గారు, తన ఇలాకాలో దౌర్జన్యాల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఆవిడ మెయింటైన్ చేస్తూ ఉంది, అందరినీ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. అసలు విషయం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తే కలెక్షన్స్, ప్రజల దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి వీళ్ళు కలెక్ట్ చేసే కలెక్షన్స్ దగ్గర వాళ్ళకి ప్రాబ్లం వస్తూ ఉందంట. ఎందుకంటే ఒక్కొక్కరు, చికెన్ డాన్ అని పేరు వచ్చింది భూమా అఖిలప్రియ గారికి. ఆవిడ నెలకి దగ్గర దగ్గర 60 లక్షలు ఓన్లీ చికెన్ షాపుల మీద సంపాదిస్తున్నారు. అలాగే శ్రావణి గారు జాబ్స్ అన్ని అమ్మేసుకొని కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుని వాళ్ళ దగ్గర నుంచి బ్యాకప్ లో డబ్బులు తీసుకుంటూ కార్యకర్తలకు అన్యాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారని చాలా సార్లు వచ్చినాయి. ఒకసారి ఆ గ్రామంలో ఎలా కొట్టుకుంటున్నారో చూడండి, కమిషన్ల కోసం చూడండి ఒకసారి. లోపలరా లోపలివా ఊరినే ఉంటుంది. చూడు వద్దులేమా, వద్దులేమా, వాకింది పా వాకింది లే వాకింది మమ్మల్ని చచ్చిపోతాను ఆసుపత్రిలో లే ఫోన్ చేయి అంబులెన్స్ ఫోన్ చేయి జల్దీ జల్దీ
ఉన్నోళ్ళు కలితేనే గాజులు అయిపోతాయి వద్దులేమా వద్దులే వద్దు తీయమా కొడుందా బాబా మమ్మల్ని పట్టాక నీళ్ళెందుకు మళ్ళా ఆటో బల్లమని ఫోన్ చేయ బల్లమని ఫోన్ లైట్ సెల్లులైట్ చూశారు కదా, ఆడవారు అంటే అమ్మ లాంటి వారు. వాళ్ళు ప్రజల్ని బాగా చూసుకుంటారంటే వీరు మరీ ఘోరంగా రాక్షసుల్లా మారిపోతూ ఉన్నారు ఈ లేడీస్. అధికార దాహంతోనో డబ్బు దాహంతోనో లేదంటే ఆధిపత్య పోరులోనో తెలియదు, కానీ ఇన్వెస్ట్ చేసిన దానికి తిరిగి సంపాదించుకోవాలనో అర్థం కాదు, కానీ ప్రజల్ని టార్చర్ అంటే టార్చర్ చేస్తూ ఉన్నారు ఒక రేంజ్ లో. వీళ్ళు ఇలా కొట్టుకు చచ్చిపోతుంటే మాత్రం వాళ్ళు అక్కడ నుంచి హ్యాపీగా చూస్తున్నారు. మొన్నటికి మొన్న భూమా అఖిలప్రియ గారు పట్ట పొగలు ఒక మహిళని కిడ్నాప్ చేయడానికి వాళ్ళు రౌడీలను పంపించింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ వీడియోలు కూడా మనం చూసాం. ఇటువంటి తరుణాల్లో ఈ లేడీస్ ని అధికారికంగా కంట్రోల్ చేసే శక్తి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ భూమా అఖిలప్రియ గారిని మీటింగ్ కోసం రమ్మంటే చాలా బ్యాడ్ వస్తుంది, మీ కాన్స్టిట్యున్సీలో ఒకసారి రా అంటే ఆవిడ వెళ్ళని కూడా వెళ్ళలేదు. దాని గురించి మళ్ళీ చంద్రబాబు నాయుడు అడగని కూడా అడగలేదు. అలా చూసుకుంటా పోతే మళ్ళీ సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా. ఈవిడ పైన ఇంతకుముందు చాలా కంప్లైంట్ వెళ్ళి బండారు శ్రావణి గారి పైన, కానీ ఈవిడ మాత్రం అస్సలు తగ్గేదే లేదు అంటుంది. బండారు శ్రావణి ఆమె అనుచరులు అవినీతి బాగోతల్ని టీడీపీ అధిష్టానాన్ని ఫిర్యాదు చేసిన నేత కనుపల్లి ప్రసాద్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడంట. విషయం తెలిసి మా పైనే కంప్లైంట్ ఇస్తావా అంటూ కనుపల్లి ప్రసాద్ అతని వర్గీయులపై ఎమ్మెల్యే అనుచరులు దాడి. ఈ ఘర్షణలో 6గురికి గాయాలు. ప్రజలకి మంచి చేయడం చేత కాదు, కానీ 6గురికి గాయాలు ఎట్లా కొట్టుకుని ఎలా రోడ్ల మీద పడి అయ్యా అమ్మా అని ఏడుస్తున్నారు చూడండి. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ 3 కాన్స్టిట్యున్సీలో ఉండడానికి కారణం ఈ మహిళా నేతలే. మరీ దారుణంగా బిహేవ్ చేస్తున్నారు, మరీ ఘోరంగా వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇవన్నీ చేయలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. మరి తల్లిలా ప్రేమించాల్సిన ఒక నేతలు ఇలా రాక్షసులా పీడించుకుంటూ తింటుంటే ప్రజలు ఏమి చేయాలి మీరే చెప్పండి. సో ప్రస్తుతానికి సింగనమల ఈ ఇంకా రెండు కాన్స్టిట్యున్సీలు మొత్తం పరిస్థితి ఇలాగే ఉంది. ప్రజలు పీడితులై అనుక్షణం నరకం అనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఎటువంటి తీర్పిస్తారో అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.